నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ జిల్లా కొత్తపేటలో ఒక బస్సు కలకలం రేపింది. అయితే స్థానికులు ఈ బస్సులో ఏమున్నాయని చూడగా అక్కడ కొన్ని అట్టపెట్టెలు ఉన్నట్టు గమనించిన వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో పోలీసులు వచ్చి అక్కడ తనిఖీ చేయగా దాంట్లో కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు, బ్యాంకు సంబంధించినవి, అలాగే కొన్ని రికార్డ్స్ కనిపించాయని తెలియడంతో వాళ్ళు ఎంక్వైరీ చేయగా అది ఆక్వా సంస్థకు సంబంధించిందని తేలింది. సో ఆక్వా సంస్థకు సంబంధించిన బస్సు ఏదైతే ఉందో దాన్ని ఆ సంస్థకి వాళ్ళు తిరిగి ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఆక్వా సంస్థ అంటే మొన్న జరిగినటువంటి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నటువంటి సంస్థ. మరి అది సిబిఐ పర్యవేక్షణలో ఉండగా పోలీసులు దాన్ని ఆ సంస్థకి తిరిగి ఇచ్చేయడాన్ని ఎలా చూడొచ్చు? దీని వెనుక ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎంత కలకలం రేపిందో మనందరికీ తెలుసు. ఒక ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేంతగా డ్రగ్స్ వ్యవహారం నడిచింది. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఆ సంస్థ అధికారులని వెళ్ళి సంస్థలో తనిఖీలు చేశారు, అలాగే వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్తపల్లిలో ఒక బస్సు అయితే ఆ సంస్థకే చెందింది అని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. మరి దాన్ని పోలీసులు ఆ సంస్థకి ఎందుకు తిరిగి చేయాల్సి వచ్చింది? అంటే సిబిఐకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదంటారా? అసలు పోలీస్ శాఖ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? తప్పకుండా చేయాలమ్మా. అసలు ఇప్పుడు ఇంటర్పోల్ కనుక ఇందులో తలదూర్చకపోతే, ఇంటర్పోల్ కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సిబిఐకి ఇంత పెద్ద రాకెట్ డ్రగ్స్ రాకెట్ బయటకు వచ్చేది కాదు. మనకు తెలుసు, లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం కూడా. కాబట్టి అసలు ఇప్పుడు ఈ ఆక్వా సంస్థకి చెందిన ఒక బస్సు అక్కడ 3 రోజులుగా ఉంది, అది చూస్తే అందులో ఏవో అట్టపెట్టెలు కనిపించాయని స్థానికులు చెప్పడంతో, సెజ్ కాలనీ ఏదో అన్నారు. ఆ స్థానికులు చెప్పాక పోలీసులు వచ్చి వాళ్ళు ఒక కిటికీ తలుపు తెరిచి లోపలికి చూశారు. అందులో లోపలికి వెళ్ళి చూస్తే మీరు చెప్పినట్టుగా ఫైల్స్, తర్వాత ఏమో కంప్యూటర్ సామాగ్రి, అండ్ దెన్ చెక్ బుక్స్ ఉన్నాయట. అందులో ఒక పెట్టె నిండా చెక్ బుక్స్ ఉన్నాయట. అంటే చెక్ బుక్స్ అంటే అంత నిర్లక్ష్యంగా ఎవరైనా వదిలేస్తారా? 3 రోజులు ఒక కంపెనీకి ఒక కాగితమే మనం ఎంతో భద్రంగా పెట్టుకుంటాం. అలాంటిది అన్ని ఫైల్స్, అన్ని చెక్ బుక్లు, అంత ముఖ్యమైన సమాచారాన్ని వాళ్ళు వదిలేశారంటే వాళ్ళు దాన్ని ఎక్కడికో తరలిద్దామని అనుకుని ఉంటారు అంతే. ఆ తరలిద్దామని అనుకున్నప్పుడు స్థానికులు చెప్పాక పోలీసులు వచ్చి ఏం చేశారు, ఇది ఆ సంస్థదే అని చెప్పేసి సంస్థ వాళ్ళని పిలిపించి చూపిస్తే ఆ బస్సు ఏదో రిపేర్ వచ్చింది అందుకని అక్కడ ఉండిపోయింది అని వాళ్ళు చెప్పారు. అది అసలు ఎంత దారుణం! అది ఒక బస్సు పాడైపోతే అందులో అంత విలువైన సామాగ్రి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఒక మెకానిక్ని పిలిచి గబగబా రిపేర్ చేయిస్తారు కదా. పోనీ ఒక పూట కాదు, ఒక రోజు పడుతుంది అంతే. లేదు, వాటిని వేరే దాంట్లోకి తీసుకుని వేరే వెహికల్లోకి షిఫ్ట్ చేసి మనం తీసుకెళ్తాం. అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అంత వెహికల్స్ ఉండవా ఇంత పెద్ద ఆక్వా సంస్థకి? సో దాన్ని వాళ్ళు దాచిపెట్టుంటారు. అంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి ఇది సిబిఐకి తెలియకూడదు అని ఆ బస్సులో పెట్టుంచారు అంతే తప్ప అక్కడ జరిగింది వేరే ఏమి ఉండదు. మనకు అర్థమైంది అది, అంతే కదా. సిబిఐకి తెలియకుండా ఉంచడం కోసం అక్కడ దాచారు. కాకపోతే స్థానికులు చూడడంతో అది బయటకు వచ్చింది. దాంతో పోలీసులు వెంటనే ఏం చేశారు, వాళ్ళని పిలిపించి వాళ్ళకి అప్పచెప్పేశారు. అదేంటో తాయిలం ఇచ్చినట్టు ఇచ్చేసారు అంతే. అది ఎంత అన్యాయం! అది అసలు అంత పెద్ద కేసు అక్కడ నడుస్తోంది, అన్ని లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియా అది నడుస్తున్నప్పుడు పోలీసులు ఏం చేయాలి, సిబిఐకి ఇన్ఫార్మ్ చేయాలి. చేయకుండా వీళ్ళు అంటే వాళ్ళు అందరూ ఇదంతా కూడా అనుకుని చేసుకున్నదే కదా. ఇవన్నీ కుమ్మక్కవడాలి, అంతకంటే ఏమీ లేదు ఇక్కడ కొత్తగా మనం చెప్పుకోవాల్సింది. అట్లీస్ట్ ఆ సంస్థకి చెందిన బస్సు అని తెలిసిన తర్వాత అయినా కూడా పోలీసులు చేయాలి కదా, ముందు అంటే ఏమో. అదే చెప్తున్నా, అవునండి, అసలు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ సంస్థకి చెందింది అన్నప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేయాలి, సిబిఐకే చెప్పాలి ముందు. అసలు పోలీసులకి ఏం అధికారం ఉంటుంది? వాళ్ళు ఓన్లీ చూడటం వరకే. వాళ్ళని పిలిచి అసలు ఏంటిది అని కనుక్కొని అధికారులను పిలిచి, సిబిఐ అధికారులను పిలిచి వాళ్ళని అప్పచెప్పాలి. ఫైల్స్తో పాటు ఆ కన్సర్న్ సంస్థ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని అప్పచెప్పాలి కదా. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఒకటే అని అర్థమవుతుంది మనకి. ఈ మొత్తం డ్రగ్ రాకెట్ గురించి మనం తీసుకుంటే మొదటి నుంచి అందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఉందనే కదా అంటున్నారు. మనం అనలేదు ఈ మాట, ప్రజలే అంటున్నారు, ఈవెన్ అధికారులే అంటున్నారు. కాబట్టి ఇది దాచిపెట్టే ప్రయత్నం అంతే. దట్టు మీరు చెప్పినట్టు దానికి లింక్స్ కూడా మనకు అక్కడక్కడ దొరుకుతూ ఉన్నాయి కదా. ఇటు చూస్తే ఆయన ట్వీట్ కావచ్చు, ఇటు చూస్తే ఈరోజు పోలీసులు ఆ రోజు హడావిడిగా కమిషనర్ వెళ్ళి సిబిఐ దగ్గర లేట్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా దీంతో ఎక్కడో ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అన్న అనుమానం ఇంకా బలపడేటట్టే చేస్తుంది అనుకోవచ్చు. వాళ్ళ చర్యలన్నీ అలాగే ఉన్నాయి. అసలు కమిషనర్ వెళ్ళి అది జరగకుండా చూద్దామని ప్రయత్నిస్తాడు ఎక్కడైనా? అసలు కమిషనర్ అనేది ఎంత పెద్ద ఉన్నతమైన పోస్ట్ అది. ఒక కమిషనర్ వెళ్ళి డ్రగ్స్ రాకెట్ పట్టుబడినప్పుడు
అతను కంగారు పడాలి అసలు ఇదేంటి మన రాష్ట్రంలో ఇలా జరగటం ఏంటి ఆంధ్ర రాష్ట్రంలోని. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నదే అది కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ ప్రదేశ్గా మారింది కాబట్టి మంది, అందుకని వాళ్ళు కంగారు పడి ఇప్పుడు అందులో ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఏమి తలుచుకున్నారో మనకు తెలియదు. ఏదో పెద్ద ప్లాన్ ఉండే ఉంటుంది ఎలక్షన్స్ టైంలో ఏదో చెయ్యాలని, లేకపోతే ఇంత పెద్ద కంటైనర్ ఎందుకు వస్తుంది. సో ఇదన్నీ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు అలా కూడబలుక్కుని అది బయటకు రాకుండా ఇప్పుడు అది దొరికిపోయింది. స్థానికులే చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టలేరు కదా, అందుకని పోలీసులు వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పేశారు. అసలు ముందు ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అసలు లెక్క ప్రకారం. అండ్ ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి 3 రోజుల ముందే యాజమాన్యం మీటింగ్ పెట్టుకుంది. సో దానిలో భాగంగానే ఈ ఫైల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దాన్ని తాళించే ప్రయత్నం చేస్తుందని క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో సిబిఐ ఇంత స్లోగా అంటే యాక్షన్ తీసుకోకుండా స్లోగా ఎంక్వైరీ చేసి ఇలా స్లో అవ్వడం వల్లే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. అంటే సిబిఐ కూడా ఇంకొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? తప్పకుండా పెంచాలమ్మా, ఇది చిన్న విషయం కాదు. మీరు చెప్పినట్టుగా అంతకుముందు అంటే ఈ కంటైనర్ బయటపడి సిబిఐ ఎంక్వైరీ వస్తుందని తెలిసిన రోజు రాత్రి వాళ్ళు సమావేశం అయ్యారని మనకి న్యూస్ వచ్చింది. మనకి సమావేశం అందులో భాగంగానే వాళ్ళు ఈ ఫైల్స్ ఇవంతా కూడా ఈ బస్సులో పెట్టి బస్సు ఎవరు పట్టించుకోరలే అని ఒక తాళం వేసి పెట్టారు దాన్ని. అందుకే కదా తలుపు వాళ్ళు తాళం లేకపోవటం వల్లే పోలీసులు ఏం చేశారు, విండోలోంచి లోపలికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ అన్నీ అంటే లూప్ హోల్స్ మనకు అన్నీ ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సిబిఐ మరి ఎంతవరకు జెన్యున్గా వాళ్ళు పనిచేస్తారో మనం వేచి చూడాలంతే. ఇంకా ఫాస్ట్గా చేయాలి వాళ్ళ లెక్క ప్రకారం. అయితే నిన్ననో ఇవాళ మనకి అది ఏంటి అనేది ముందు ల్యాబ్ నుంచి టెస్ట్ చేసి ఇవాళ వచ్చి ఉండాలి, నిన్న ఇవాళ రావాలి లెక్క ప్రకారం. సో అది వచ్చాక ఏమైనా వాళ్ళు మరి వాళ్ళ ఎంక్వైరీని తొందరగా చేస్తారో ఏంటో వెయిట్ చేసి చూడాలి మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, నమస్తే.